అందరికీ నమస్కారం అండి। ఈ రోజున శివపార్వతుల కళ్యాణ మహోత్సవం సందర్భంగా శివపార్వతుల కళ్యాణ విశేషాల గురించి తెలుసుకుందాము। మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలును కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి। వాటిలో పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణి కళ్యాణం చాలా ముఖ్యమైనవి। శ్రీ పార్వతీ కళ్యాణ కథ శివ మహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాంద మహాపురాణంలోను వివరంగా వివరించబడింది। తర్వాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని రాశారు। ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులెవ్వరికైనా వివాహం కాని వారికి వెంటనే పెళ్లి జరుగుతుందని, దంపతులుగా ఉన్నవారు గొప్ప భార్యాభర్తల అన్యోన్యతను పొందుతారని, అదేవిధంగా పిల్లలు లేని వారికి సాహసవంతుడైన సుగుణవంతులైన పిల్లలు పుడతారని, వాళ్ళ ఇంట ఏ విధమైన దుష్ట గ్రహ దోషాలు కలగవని ఈ పార్వతీ కళ్యాణ ఘట్టం చదివిన వారికి కలుగుతుందని శాస్త్రవచనం। దేవదేవుడైన శివుడు లయకారకుడు, 3 లోకాలలో గొప్ప తపస్విగా కూడా వర్ణించబడ్డాడు। పార్వతీదేవి పరమశివుణ్ణి భర్తగా పొందాలని కఠోర తపస్సును చేసి వివాహం చేసుకుంది। ఆది దంపతులుగా పూజలను అందుకుంటున్నారు। పూర్వ జన్మలో పార్వతీదేవి సతీదేవి అని చెబుతారు। పురాణాల్లో శివుడు పార్వతీదేవి వివాహం గురించి ప్రస్తావన కూడా ఉంది। మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు। శివపార్వతుల వివాహానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది। పౌరాణిక విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి హిమవంతుడు మైనావతి కుమార్తె। పార్వతీదేవి ఎల్లప్పుడూ శివుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుకునేది। అయితే శివుణ్ణి పొందడం అంత సులభం కాదని, ఇందుకోసం తల్లి పార్వతీదేవి కఠినమైన తపస్సు ప్రారంభించింది। పార్వతీదేవి తపస్సు వలన 3 లోకాలలోనూ అలజడి రేగింది। పెద్ద పర్వతాలు కూడా కంపించాయి। ఇది చూసిన పరమశివుడు కూడా పార్వతీ తల్లి తపస్సుకు సంతోషించి ఆమెకు ప్రత్యక్షమై యువరాజును వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు। కానీ పార్వతి స్పష్టంగా నిరాకరించింది। తన మనసులో శివుణ్ణే భర్తగా భావించానని, అందుకే వేరొకరితో పెళ్లి చేసుకోవడం కుదరదని పార్వతీదేవి తెలిపింది। పార్వతికి తనపై ఉన్న ప్రేమను చూసి శివయ్య హృదయం ద్రవించింది। ఆ తర్వాత అతను పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు। మన పురాణ కథనాల ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి వచ్చినప్పుడు శివుడు తనతో పాటు భూతగణాలతో ఊరేగుతూ వచ్చారు। ఆ వివాహానికి వచ్చిన అతిథులే శివుణ్ణి అలంకరించారు। వివాహానికి శివుడు అస్థికలను ధరించి తన పరిచారకులైన భూతగణాలతో పెళ్లి ఊరేగింపుగా వచ్చాడు। అటువంటి విశిష్టమైన ఊరేగింపును చూసి అందరూ భయపడ్డారు, ఆశ్చర్యపోయారు। పార్వతీదేవి యొక్క తల్లి మైనావతి శివుణ్ణి చూసి తన కుమార్తెను ఇతనికిచ్చి వివాహం చేయడానికి నిరాకరించింది। అప్పుడు పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించి వివాహ ఆచారాల ప్రకారం సిద్ధమై పెళ్లి పందిరికి రావాలని కోరింది। తల్లి పార్వతి అభ్యర్థనను అంగీకరించిన శివుడు వరుడు వేషంలో వచ్చాడు। శివుడు వరుడుగా సిద్ధమైనప్పుడు అతని దివ్య రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు। అప్పుడు రాణి మైనావతి కూడా వివాహానికి అంగీకరించింది। అనంతరం భూతగణాలు, దేవతలందరూ, విశ్వ సృష్టికర్త బ్రహ్మ, శ్రీ మహావిష్ణువు వివాహ అతిథులందరి సమక్షంలో శివపార్వతుల వివాహం ఎంతో ఘనంగా, వైభవంగా, ఎంతో విశిష్టకరంగా పూర్తయింది। కనుక ఎంతో మహిమాన్వితమైన, ఎంతో పవిత్రమైన ఈ శివపార్వతుల యొక్క కళ్యాణ ఘట్టం యొక్క విశేషాలను చదివి లేక విని ఆ శివపార్వతుల యొక్క అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుందాము। ఓం నమో పార్వతీ పతయే, ఓం నమః శివాయ।